ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక నూతన ఉదయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపను బట్టి ఆయన దయను బట్టి బాగున్నారని, ప్రతిరోజు దేవుని మాట మిమ్మల్ని బలపరుస్తుందని, ఆయనే మిమ్మల్ని నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. ఈరోజు ఒక అద్భుతం కొరకు ఎదురు చూస్తూ ఎంతమంది ఈ వాక్కును వింటున్నారో, ఎంతమంది ఈ మాటను విశ్వసిస్తూ ఉన్నారో, మీ అందరి జీవితాల్లో మీరు వాక్యం వింటూ ఉండగానే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆయన గొప్ప జీవాన్ని మీలో నింపబోతున్నారు. ఆయన శక్తిని మీరు పొందుకోబోతున్నారు. మీ జీవితంలో ఏ మార్గమైతే మూయబడిపోయిందో ప్రతి ద్వారాన్ని దేవుడు తెరుస్తున్నాడు. ఈరోజు ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలు. కాబట్టి విశ్వాసంతో దేవుని మాట గట్టిగా పట్టుకోండి. వాగ్దానం చేసిన దేవా, నమ్మదగిన దేవా, ఇదిగో నీ చేతులకు నా జీవితాన్ని అప్పగించుకుంటున్నానని పూర్తిగా దేవునికి లోబడి హృదయపూర్వకంగా ఆయన చేతులకు మీ జీవితాన్ని అప్పగించుకోండి. ఈ దినమే గొప్ప విడుదల దినముగా దేవుడు చేయబోతున్నారు. మీలో ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే మీ యొక్క సమస్యలన్నీ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాము. మీ అందరినీ కూడా సృష్టికర్త చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ధైర్యంగా ఉండండి. నా ప్రార్థనపై ఆధారపడకండి, మీరు ప్రార్థించండి. మీకు సపోర్టుగా మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. మీరు ఏదైతే సమర్పించుకుంటున్నారో, దేని విషయమైతే ఆయనకు తెలియజేస్తున్నారో, మీరు ఎంతగా ఆయన చిత్తానికి లోబడితే, ఎంతగా ఆయనకు సమర్పించుకుంటే అంత అద్భుతం మీరు చూస్తారు. మీరు ఏ సమస్యలో ఉన్న చివరి ప్రార్థనలో ఏకీభవించండి. అందరం కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన పాదాలు పట్టుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనందరం కూడా చూడబోతున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూడండి. కీర్తనలు 94వ అధ్యాయము 19వ వచనము. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగుజేయుచున్నది. ఆమేన్. ఆదరణకర్త అయిన ప్రభువు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఏ విచారంలో ఉన్నారో, ఏ బాధ, ఏ శోధన మీ ఎదుట ఉందో, ఏ విషయాన్ని గురించి ఆదరణ లేక ఉన్నారో, ఏ విషయంలో నలిగిపోతున్నారో, ఎన్ని విచారాలు మీ హృదయంలో ఉన్నాయో, ఆదరణకర్త అయిన ప్రభువు గొప్ప ఆదరణతో మిమ్మల్ని నింపబోతున్నాడు. ప్రతి విషయంలో ఆయన నిన్ను ఆదరించబోతున్నాడు. ఆయన ఆదరణ ప్రతి విషయంలోని ప్రాణానికి నెమ్మది కలుగు చేయబోతుంది. ఈరోజు మీరు అనుకుంటూ ఉన్నారేమో, గత సంవత్సరం అంతా నెమ్మది లేకుండానే నా జీవితం గడిచింది, ఈ నూతన సంవత్సరంలోనైనా నెమ్మది కలుగుతుందేమో ఎదురు చూశాను. నెమ్మది లేకుండానే అశాంతితోటే, విచారాలతోటే నూతన సంవత్సరం కూడా ప్రారంభమైంది, గడిచిపోతూ ఉందని. నీ మనస్సు నెరిగిన దేవుడు, నీ హృదయంలో ఉన్న అశాంతి నెరిగిన దేవుడు నెమ్మదిలో నీ జీవితానికి ఒక గొప్ప అద్భుతకరమైన వాగ్దానాన్ని ఇస్తున్నారు. నేను నీకు నెమ్మది కలుగు చేస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను. గత సంవత్సరంలో కన్నా ఈ సంవత్సరం ఇంకా విచారములు హెచ్చాయేమో, అయినా భయపడొద్దు, నేనున్నాను. నీ ప్రతి అశాంతి నుండి విడిపిస్తాను. విచారములు ఎంత ఎక్కువగా ఉన్నా విచారానికి బదులుగా నెమ్మదినిస్తానని ప్రభు తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు అనేక విచారముల చేత నీ ప్రాణం విసిగిపోయి ప్రాణం కృంగిన స్థితిలో ఉన్నావా? చూడండి, భక్తుడు చెప్తున్నాడు, కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనంలో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవునిందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు అని ఇంకా ఆయనను స్తుతించు, ఇంకా ఆయన కొరకు ఎదురు చూడు అని భక్తుడు తన ప్రాణంతో చెప్తున్నాడు. ఈరోజు నీవు కూడా విచారం చేత అలసిపోయి ఉన్నావా? విచారం చేత నలిగిపోతున్నావా? ఒక విచారం పోగానే ఇంకొక విచారం నీ జీవితంలో యాడవుతూ ఉందా? ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు మనకున్నాడు. ఏ విచారంలో ఉన్నా ప్రభు వైపు చూడు. యోబు అన్ని కోల్పోయిన స్థితిలో కూడా ప్రభు వైపు చూచాడు. ఒకదాని తర్వాత ఒకటి పోగొట్టుకుంటూ ఉన్నా, తలకు మించిన భారాలు తనపై ఉన్నా, ఎవ్వరూ తీయలేని బాధ, విచారము తన హృదయంలో ఉన్నా కూడా దేవుని యందు ఇంకా విశ్వాసం ఉంచాడు. దేవుని యందు ఇంకా నిరీక్షణ కలిగి ఉన్నాడు.
అందువల్లే ఎన్నైతే కోల్పోయాడో, ఎన్నైతే నష్టపోయాడో వాటన్నిటిలో కూడా రెట్టింపుగా ఆశీర్వాదం పొందుకున్నాడు. అవును, ఆయనపై ఆధారపడిన వారి జీవితాల్లో, ఆయన వాగ్దానాన్ని నమ్మిన వారి జీవితాల్లో, ఆయనపై పూర్తిగా ఆధారపడిన వారి జీవితాల్లో దేవుడు ఏ విధంగానే అద్భుతాలు చేయబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుకుంటూ ఉన్నావా, నా జీవితంలోని విచారాలన్నీ కూడా కొట్టివేయబడాలి, నా జీవితంలో వాగ్దానము నెరవేరాలి అని. అవును, దేవుడు నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. వాగ్దానం నెరవేరాలంటే, వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలి అంటే కొన్ని అవమానాలు ఎదురవుతాయి, కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఎప్పుడైతే నువ్వు వాటన్నిటినీ జయిస్తావో, ఇవన్నీ నాకు ముఖ్యం కాదు, నా ప్రభువే నాకు ముఖ్యమని పూర్తిగా దేవునిపై ఆధారపడతావో, నిజంగా నీ జీవితంలో అద్భుతం చూస్తావు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. ఆయనను ఎవరైతే పూర్తిగా నమ్ముతారో, ఇక దేనిపైన ఆధారపడకుండా, వేటి వైపు చూడకుండా పూర్తిగా చావైనా బ్రతికైనా నీవేనయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృపే, ఒకవేళ మరణమైనా లాభమే అని పౌలున్నట్లుగా ఎవరైతే అంటారో, వారి జీవితంలో ఏ డోర్స్ అయితే మూయబడిపోయి ఉన్నాయో, ఎటువంటి మార్గం కూడా లేకపోయినా నీవు నమ్మినది నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడో. ఏది నమ్ముతావో అక్కడే దేవుడు అద్భుత కార్యాన్ని ప్రారంభిస్తాడో. లోకం తృణీకరించిన, స్వంత వారే విడిచిపెట్టిన, స్నేహితులే నిన్ను మాటలు అంటూ ఉన్నా, నీ అనుకున్న వారే నిన్ను విడిచిపెట్టినా, పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా మారిపోయినా, దేవుని చిత్త ప్రకారంగా దేవుని వాక్కు తీసుకొని ముందుకు వెళితే ప్రతి శత్రు పోరాటంలో కూడా జయం పొందుకుంటావు. ఎవరైతే నిన్ను అవమానించారో, బాధించారో, నీ కుటుంబాన్ని పాడు చేయాలని చూస్తూ ఉన్నారో, వాళ్ళ కళ్ళ ఎదుటే నీ తల ఎత్తబోతున్నాడు దేవుడు. వారి ద్వారానే నీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతున్నాడు ఆయన. ఈరోజు నువ్వు ఒకవేళ అంతా లాస్ అయిపోయిన స్థితిలో ఉన్నావా, రేపు ఎలాగో తెలియడం లేదా, భవిష్యత్తు నీకు కనబడడం లేదా, ఉద్యోగం లేదని బాధపడు, ఉద్యోగం లేదు, సెటిల్మెంట్ లేదు, నా కుటుంబానికి పోషించుకోలేకపోతున్నానని, ఈ విధంగా అనేక సమస్యలు, ఈ విధంగా అనేక చింతలు, అనేక సమస్యలు, అనేక విచారాలు ఎదుట ఉన్నాయా? ఈ వ్యాధితో ఇక ఎంతకాలమని బాధపడుతున్నావా? ఈ రోగం నాకే ఎందుకు వచ్చిందని, ఈ రోగం నాకే ఎందుకు వచ్చింది, నా బ్రతుకేంటని ఏడుస్తున్నావా? భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు అంటే, నీవు మామూలు వ్యక్తివి కాదు, సృష్టికర్తకు కుమారుడవు, కుమార్తెవో. ఆయన సర్వశక్తి కలిగిన వాడు. నీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మృతులను సజీవులుగా చేసే దేవుడాయన, లేని వాటిని ఉన్నట్లుగా చేసి ఉన్నవాటిగా పిలిచే దేవుడాయన. అందువల్లే నువ్వు భయపడొద్దు, అందువల్లే నువ్వు ఎంతమాత్రం కలవరపడొద్దు. సృష్టికర్త వైపు పూర్తిగా తిరుగు, పూర్తిగా సృష్టికర్త వైపు తిరుగు. ఆయన నీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయబోతున్నాడు. నీకున్న విచారములన్నీ కూడా కొట్టివేసి గొప్ప ఆదరణతో నిన్ను నింపబోతున్నాడు. నెమ్మది కలిగిన సంవత్సరాలు, దినాలు నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. దేవుని వాగ్దాన్ని విశ్వసిస్తారా? ఉన్నది ఉన్నట్లుగా నమ్మండి, గ్రుడ్డిగా నమ్మండి ఆయన వాక్కును. ఎందుకంటే ఆయన మాట వట్టిది కాదు, ఆయన మాట గ్రుడ్డిది కాదు. మీరు నమ్మితే నీ జీవితంలో నెరవేర్చబడే జీవం కలిగిన మాట. నమ్ముతున్న వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి మరొకసారి మాతో మాట్లాడారు. నీ జీవం కలిగిన మాటతో మమ్మల్ని దర్శించారయ్యా. మేము ఈరోజు బ్రతికి ఉన్నామంటే నీ కృప కాదా తండ్రి? మేము ఈరోజు ఈ విధంగా నిలిచి ఉన్నామంటే నీ కృప కాదా తండ్రి? అనేక విచారాల మీదట ఉన్నప్పుడు, అనేక వ్యాధులతో మేము ఉన్నప్పుడు, అనేక భయంకర బంధకాలతో మేము ఉన్నప్పుడు, అయ్యా మీరు కాదా మా చేపట్టుకుని నడిపిస్తున్నది? మీరే తండ్రి. మీరు లేకపోతే మేము లేమయ్యా. నీ కృప కొరకు వందనాలు తండ్రి. ఈరోజు వాగ్దానం చేశారు, మీ జీవితంలో విచారంలో హెచ్చయ్యాయా. అయినా కూడా భయపడొద్దు, ఆదరణకర్తనే నేనున్నాను, నాపై ఆధారపడి నేను మిమ్మల్ని ఆదరిస్తానని, విచారాల్లోనే ఆదరణిస్తానని వాగ్దానం చేశారయ్యా. ఎంతమంది విచారాలతో ఉన్నారో, ఎంతమంది కన్నీటి పరిస్థితిలో ఉన్నారో, ఎంతమంది నా జీవితం ఇంతేనా అని ఏడుస్తూ ఉన్నారో తండ్రి, పడిపోయిన చోటే లేవనెత్తగలిగిన దేవుడవు, పడిపోయిన స్థితిలో నుండే లేవనెత్తగలిగిన వాడవు, కృంగిపోయిన స్థితిలోనే లేవనెత్తగలిగిన వాడవు, ఎటు తోచిన స్థితిలో నుండే ఉన్నత స్థితిలో నిలవబెట్టగలిగిన వాడవు. ఇక అంతా అయిపోయింది అనుకున్నప్పుడు నూతన కార్యము ప్రారంభించే దేవుడవు. ఇక ఏమీ లేదు అనుకున్నప్పుడు శూన్యంలో సృష్టిని చేసే దేవుడవు. ఇక ఏంటయ్యా నా బ్రతుకు, ఎటువైపున కూడా ఇక ఏంటి తండ్రి నా బ్రతుకు అన్ని వైపులా మూయబడి ఉంది, ఎట్టు కూడా మార్గం లేదనుకున్నప్పుడు నూతన మార్గంలో సృష్టించగలిగిన దేవుడవు తండ్రి. ఎంతమంది అయితే ఈరోజు విశ్వసించి ప్రార్థిస్తున్నారో, దేవుడు నా విచారంలో కూడా
దేవుడు నా విచారంలో కొట్టివేస్తానని వాగ్దానం చేశారని ఎంతమంది నమ్ముతున్నారో వారందరి జీవితాల్లో ఈరోజు అద్భుతం చేస్తున్నందుకు, ప్రతి జీవితంలోని విచారంలో కొట్టివేస్తున్నందుకు, నెమ్మదితో నింపుతున్నందుకు, ఆదరణతో నింపుతున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి ఎంతోమంది వారి జీవితంలో శ్రమల్లో శోధనలో ఉండి అయ్యా నీ వైపు చూస్తూ ఉన్నారు. కామెంట్ రూపంలో వారి అవసరాలు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రతి జీవితంలో మీరు నెమ్మది కలుగు చేస్తున్నందుకు వందనాలు. ప్రతి జీవితంలోని ప్రతి సమస్య నుండి విడుదలిస్తున్నందుకు వందనాలు. ప్రతి జీవితంలోని ప్రతి వ్యాధి నుండి విడుదలిస్తున్నందుకు వందనాలు. ప్రతి అసమాధానం నుండి విడుదలిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఆర్థిక బంధకం నుండి విడుదలిస్తున్నందుకు వందనాలు. ప్రతి అప్పు నుండి విడుదలిస్తున్నందుకు వందనాలు. ప్రతి కోర్టు కేసును కొట్టివేస్తున్నందుకు వందనాలు. ఎంతమంది ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్నారో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. ఎంతమంది గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో అద్భుత కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో అద్భుత కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎంతమంది స్వంత గృహాల కొరకు ఎదురు చూస్తున్నారో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎంతమంది అయితే రావలసిన ధనము రాక దిగులుతో ఉన్నారో తండ్రి, ధనముని మీరు విడుదల చేస్తున్నందుకు వందనాలు. ఎక్కడైతే ధనాన్ని పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి మీరు రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. అనేక మంది ల్యాండ్ ఇష్యూస్లో నలిగిపోతున్నారయ్యా. ఇంటి సమస్యలతో నలిగిపోతున్నారు తండ్రి. ల్యాండ్స్ అమ్మాలని ఎంతమంది ఎదురు చూస్తున్నారో తండ్రి, అద్భుతం జరిగిస్తున్నందుకు 2026లో నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కుటుంబ రక్షణ కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు పరిశుద్ధాత్ముడా, ప్రతి జీవితంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండే రోజంతా నైనా ప్రత్యేకంగా ఈరోజు తండ్రి ఈ దినమును ప్రారంభిస్తూ ఉండే ఈ రోజంతా మాత్మీ కుటుంబం అంతటికీ తోడై ఉండి, ఎవరైతే గర్భంతో ఉన్నారో వారందరికీ 9 నెలలు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు పెండ్లి రోజు జరుపుకున్న వారందరి కూడా చేతులకు అప్పగించుకుంటూ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని ఈరోజు ఏ పనులు ప్రారంభిస్తున్నారు, ఏ ప్రయత్నాలు చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ప్రతి ప్లేస్లో ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని బలమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దాన్ని విశ్వసిస్తూ ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. మీ విచారములు ఎంత పెద్దవైనా, ఎవ్వరు తీయలేని బాధైనా దేవుడు నెమ్మదినివ్వబోతున్నాడు. విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమేనని చెప్పండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి, తెలిసి వారికి షేర్ చేయండి. అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరీక్షలో పాలు పొందుతున్న మిమ్ములు మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.